Okay, good morning students. Good morning all of you. Today we are going to discuss permutations combinations chapter. In this chapter, so how to find the rank of a given word by using shortcut method. So there are two types of words and also మనకి టూ మెథడ్స్ ఉన్నాయి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి టూ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ద గివెన్ వర్డ్ డస్ నాట్ కంటైన్ లెటర్స్ విచ్ ఆర్ రిపీటెడ్, అలాగే ఇఫ్ ద గివెన్ వర్డ్ కంటైన్స్ లెటర్స్ విచ్ ఆర్ రిపీటెడ్. సో ఇట్లా టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి JEE మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. So today we are going to discuss these two types of problems. So first of all, let us discuss how to find the rank of a given word master. So first of all, what is meant by rank? That means if the letters of the word, all the letters of the word master are arranged in a row, so we get some number of we will get some number of permutations. So number of arrangements. If you arrange all these arrangements in a dictionary order, then what is the position? The position of the word master is called rank of the word. అంటే మాస్టర్ అనే వర్డ్లోని లెటర్స్ అన్నిటినీ తీసుకుంటూ సమ్ ఎక్స్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయగలిగితే లేదా ఎన్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయగలిగితే ఈ ఎన్ అరేంజ్మెంట్స్ని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయటం అంటే మీనింగు, సో డిక్షనరీలో మనకి ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ వస్తాయి, నెక్స్ట్ ఆ తర్వాత బితో స్టార్ట్ అయ్యే వర్డ్స్, తర్వాత CDEF ఇలా వస్తూ ఉంటాయి మనకి. సో ఇలా అంటే మనకి ఇచ్చినటువంటి వర్డ్లోని లెటర్స్తో ఫామ్ చేసేటువంటి వర్డ్స్లో మనకి ఇక్కడ డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్, ఇది మనం క్యాలిక్యులేట్ చేయబోతుంది ఇప్పుడు. సో దీనికి షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే సింపుల్. సో ఈ మాస్టర్ అనేటువంటి వర్డ్లోని లెటర్స్ని సమ్ డిస్టెన్స్తో రాసుకోండి. ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. అంటే MASTER master. Now give the rank to each letter. That means number to each letter. ఏంటి నంబర్స్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తే దానికి 1, ఏది సెకండ్ వస్తే దానికి నంబర్ 2, ఏ లెటర్ థర్డ్ వస్తుందో అది నంబర్ 3 అవుతుంది. సో మరి ఆల్ఫా ఇచ్చినటువంటి వర్డ్లోని లెటర్స్లో ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏది ఫోర్త్, ఏది ఫిఫ్త్ ఇవ్వటాన్ని మనకి ఆ లెటర్స్కి ర్యాంక్ ఇవ్వటం అని చెప్తాం. సో ఫస్ట్ ఆల్ఫాబెట్స్లో ఏనే లెటర్ ఫస్ట్ వస్తుంది కాబట్టి సో దీనికి 1 అనే నంబర్ ఇవ్వండి. BCDE నెక్స్ట్ ఈ వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ నంబర్ 2 ఇవ్వండి. GHIJKLM దిస్ ఈజ్ నంబర్ 3. OPQR 4, S 5, T 6 అవుతుంది. సో ఇలా నంబర్స్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ అలాగే ఈ వర్డ్ కింద రాసుకోండి. ఎలా రాసుకుంటారు అంటే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో ఫస్ట్ మనకి మాస్టర్ అంటే ఎంతో బిగిన్ అవ్వాలి కాబట్టి వర్డ్. సో ఇప్పుడు ఈ ఎంకి రైట్ సైడే అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్ అంటే 3కి రైట్ సైడ్ హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ లెస్ దాన్ 3 అనేది మనం కౌంట్ చేయాలి. సో 3కి రైట్ సైడ్ మనకి 1, 2 అనే 2 నంబర్స్ ఉన్నాయి. అంటే లెస్ దాన్ 3 నంబర్సే కౌంట్ చేసుకోవాలి. 3కి లెస్ దాన్ నంబర్స్ 1 and 2 రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 రాసుకోండి. అలాగే 1కి రైట్ సైడ్ 1 కన్నా తక్కువ నంబర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. అంటే 1 కన్నా తక్కువ నంబర్స్ ఇంకా అసలు ఉండవు కదా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నంబర్స్లో 0. నెక్స్ట్ 5, ఈ 5 కన్నా తక్కువ నంబర్స్ రైట్ సైడ్ 5కి రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. అంటే 2 and 4 మాత్రమే లెస్ దాన్ నంబర్స్ కాబట్టి సో ఇప్పుడు 5 కన్నా తక్కువ నంబర్స్ 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అని రాసుకోండి. నెక్స్ట్ 6 కన్నా తక్కువ నంబర్స్ 2 ఉన్నాయి, 2 and 4 కాబట్టి ఇక్కడ 2 అనే నంబర్ రాసుకోండి. నెక్స్ట్ 2 కన్నా తక్కువ నంబర్స్ రైట్ సైడ్ దానికి ఏమి లేవు కాబట్టి 0. అలాగే 4 కన్నా తక్కువ నంబర్స్ రైట్ సైడ్ ఏమీ లేవు కాబట్టి అగైన్ 0.
సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ రైట్ సైడ్ నుంచి ప్రతి ప్రాబ్లంలో ఎలాగే చేయండి. ఫస్ట్ 0 ఫ్యాక్టోరియల్ రాయండి, నెక్స్ట్ది 1 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 1 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 1 3 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్. ఇలా రైట్ సైడ్ నుంచి 0 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ అట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫ్యాక్టోరియల్స్ రాసుకోండి. ఎప్పుడు 0 ఫ్యాక్టోరియల్తోనే బిగిన్ చేయండి. 1 2 3 4 అలా లాస్ట్ లెటర్ వరకు ఎన్ని లెటర్స్ అంటే అక్కడ ఫ్యాక్టోరియల్తో ఆగిపోతుంది. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే ఆల్మోస్ట్ ప్రాబ్లం కంప్లీటెడ్ మనకి. ఏం చేయాలి నెక్స్ట్ అంటే సో ఈ నంబర్తో ఈ నంబర్ మల్టిప్లికేషన్, ఈ నంబర్తో ఈ నంబర్ మల్టిప్లికేషన్, ఈ నంబర్తో ఈ నంబర్ మల్టిప్లికేషన్, 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 మల్టిప్లికేషన్. సో ఇలా ఈ నంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేసి యాడ్ చేసుకోండి. సో దట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ అయిపోతుంది మీకు. చూడండి ఎలా చేస్తున్నాము. సో దేర్ ఫోర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు, సో 2 into 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 into 4 ఫ్యాక్టోరియల్ అంటే 0 ప్లస్ 2 into 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 into 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 into 1 ఫ్యాక్టోరియల్ 0 ప్లస్ 0. సో ఇలా ఈ లాస్ట్ లెటర్తో కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా లాస్ట్లో ఎప్పుడు 1 యాడ్ చేసుకోండి. సో దిస్ 1 ఇది మీరు మైండ్లో ఉంచుకోవాలి కంపల్సరీగా. ఆ 1 లాస్ట్లో అంటే ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేషన్ అయిన తర్వాత లాస్ట్లో 1 యాడ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో 2 into 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ 120 ప్లస్ 2 into 6 3 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 6 ప్లస్ 2 into 2 factorial is 2 plus last value 1. So this is equal to 240 plus 12 plus 4 plus 1. So 240 plus, so this is 17. Finally this is 257. So this is the rank of the word master using shortcut method. Once again మళ్ళీ అందరూ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సో ఫస్ట్ 3 ఉంది కాబట్టి 3కి రైట్ సైడ్ లెస్ దాన్ 3 నంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 3m కింద 2 రాసుకోండి. 1కి రైట్ సైడ్ 1 కన్నా తక్కువ నంబర్స్ ఏమి లేవు కాబట్టి 0. 5 కన్నా తక్కువ నంబర్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 రాసుకోండి. 6కి తక్కువ నంబర్స్ 2 ఉన్నాయి కాబట్టి అగైన్ t కింద 2 రాసుకున్నాం. ఇక్కడ 2 కన్నా లెస్ దాన్ నంబర్స్ ఏమి లేవు కాబట్టి 0. 4కి లెస్ దాన్ నంబర్స్ ఏమి లేవు కాబట్టి 0. ఇక నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి 0 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఈ నంబర్స్ కింద యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. సో ఇప్పుడు ఈ కరస్పాండింగ్ నంబర్స్తో మల్టిప్లై చేసుకొని యాడ్ చేసుకుంటే వచ్చేది సో ర్యాంక్ ఆఫ్ ద గివెన్ నంబర్. ఓకే స్టూడెంట్స్, సో నోట్ టేక్ ఇట్ డౌన్. అలాగే మీరు ప్రొసీజర్ కావాలంటే కనుక ఇదే ప్రొసీజరు. సో జస్ట్ మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకోవచ్చు మీరు. Okay students, next coming to second problem, that is victory. Find the rank of the word victory if the letters of the word victory are arranged in a row at random and thus arrangements are arranged in a dictionary order. What is the position of the word victory or what is the rank of the word victory? So similar procedure. First of all, write the letters of the word victory in that order with some gaps. So this is V, I, C, P, O, R, Y. సో ఇలా గ్యాప్స్తో రాసుకోండి. అంటే క్లియర్గా మీకంటే ఇక్కడ నంబర్స్ వేసుకుంటాం కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ మీకు మిక్స్ అవ్వకుండా ఉంటుందని అట్లా గ్యాప్స్తో రాసుకోమని చెప్తున్నాను. రైట్, ఫస్ట్ అగైన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏబిసిడీలు మనం రన్ చేసుకోవడమే. మనం ఫస్ట్ ఏబిసి అంటే దిస్ ఇస్ ద నంబర్ 1 లెటర్, DEFGHI this is 2, JKLMNO this is 3, PQR this is 4, ST this is 5, UV this is 6, and last one is 7. Similarly,
నెక్స్ట్ ఇక్కడ వి కింద మనం ఎంత నంబర్ రాసుకోవాలి అంటే 6కి రైట్ సైడ్ హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ లెస్ దాన్ 6 కౌంట్ చేయండి. 1 2 3 4 5 ఈ 5 నంబర్స్ కూడా లెస్ దాన్ 6 నంబర్సే కాబట్టి రైట్ డౌన్ ద నంబర్ 5 బిలో వి. నెక్స్ట్ 2 తీసుకోండి. 2కి రైట్ సైడ్న లెస్ దాన్ 2 నంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఓన్లీ 1 నంబర్, సో కాబట్టి ఇక్కడ 1 రాసుకోండి. నెక్స్ట్ 1కి రైట్ సైడ్ 1 కన్నా తక్కువ నంబర్స్ ఎన్ని ఉన్నాయి లేవు కాబట్టి ఏమి 0. నెక్స్ట్ ఇక్కడ 5 కన్నా తక్కువ నంబర్స్ 3 and 4 అంటే 2 నంబర్స్ ఉన్నాయి. అలాగే 3 కన్నా తక్కువ నంబర్స్ రైట్ సైడ్ ఏం లేవు కాబట్టి 0. 4 కన్నా తక్కువ నంబర్స్ రైట్ సైడ్ ఏం లేవు కాబట్టి 0. 7 కన్నా తక్కువ నంబర్స్ ఏం లేవు కాబట్టి 0. అగైన్ అయిపోయింది ప్రొసీజర్. జస్ట్ లాస్ట్ వన్కి 0 ఫ్యాక్టోరియల్, సో 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 factorial, and this is a 6 factorial, and multiply these numbers with the factorials, we get the required answer. So therefore rank is equal to 5 into 6 factorial plus 1 into 5 factorial plus 0 into 4 factorial 0 రాయక్కర్లేదు plus 2 into 3 factorial plus 0 plus 0 plus 0. సో లాస్ట్కి ఎప్పుడు కూడా 1 యాడ్ చేసుకుంటాం. సో ఈ 1 మీ అందరికీ చెప్పాను ఫస్ట్ ప్రాబ్లంలోనే 1 కంపల్సరీగా యాడ్ చేయండి లాస్ట్. రైట్, చూడండి ఒకసారి ఆన్సర్ ఎంత వస్తుందో. సో 5 into 6 factor is nothing but 720 plus 1 into 5 factor is 120 plus 2 into 3 factor, that is 2 into 6 plus last to 1. So this is equal to 3600 plus 120 plus 12 plus 1. So finally this is 3600 plus 120, 3720 plus 13. So 3733. So this is the rank of the word victory. So this is the method to find the rank of a given word when the given word does not contain letters which are repeated or does not contain repeated letters. So ఈ విధంగా మనం రిపీటెడ్ లెటర్స్ లేకపోతే ర్యాంక్ ఇలా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నోట్ ఇట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మరి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి కొన్ని ప్రాబ్లమ్స్. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు మెథడ్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇక మీరు ఎగ్జామినేషన్లో కూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వకుండా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ వర్డ్స్ కొన్ని వర్డ్స్ ఇచ్చాను నేను, అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఫాదర్ ర్యాంక్ 255, అలాగే మదర్ ర్యాంక్ 309, స్పార్క్ ర్యాంక్ 111, సో అలాగే ప్రిజన్ ర్యాంక్ 438. సో ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి మెథడ్ ద్వారా సో మీకు చాలా ఈజీగా కాన్సెప్ట్ అర్థమైపోతుంది. రైట్, okay students, now it's turn to how to find the rank of a given word when it contains the repeated letters. For example, let us take one problem, that is M set. How to find the rank of a word M set? So procedure same. లాస్ట్లో ఒక్క పాయింట్ మనకి చేంజ్ అవుతుంది. ఆ ఒక్క పాయింట్ కనుక మీరు పర్ఫెక్ట్గా మైండ్లో ఉంచుకున్నట్లయితే మీరు ఈజీగా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. రైట్, సో మరి ప్రొసీజర్ అబ్జర్వ్ చేయండి. అగైన్ రైట్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ M set with some gap.
that is E, A, M, C, E, T. So again, give the numbers to the letters in alphabetical order. So first A, this is number 1 letter. B, C, this is 2. D లేదు, E, this is 3. మరి 2 E's ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా సేమ్ నంబర్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో థర్డ్ ప్లేస్లోనే వస్తాయి కాబట్టి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్లో. సో EFGHIJKLMN M అంటే 4, OPQRST అంటే 5. సో ఈ నంబర్స్ క్లియర్. ఇక నెక్స్ట్ ఏం చేయాలి అంటే అగైన్ సేమ్ ప్రొసీజర్. 3కి రైట్ సైడ్ హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ లెస్ దాన్ 3 అంటే 1, 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 రాసుకోండి. అలాగే 1కి రైట్ సైడ్ లెస్ దాన్ 1 నంబర్స్ ఏమి ఉండవు కాబట్టి 0. 4కి రైట్ సైడ్ లెస్ దాన్ 4 నంబర్స్ 2 అండ్ 3 రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 రాసుకోండి. 2కి రైట్ సైడ్ లెస్ దాన్ 2 నంబర్స్ ఏమి లేవు కాబట్టి 0. ఇక్కడ 3కి రైట్ సైడ్ లెస్ దాన్ 3 నంబర్స్ ఏమి లేవు కాబట్టి 0. సో దిస్ ఈజ్ ఆల్సో 0. Next again, so as usual, so this is 0 factorial, 1 factorial, 2 factorial, 3 factorial, 4 factorial, so 5 factorial. Same order రాసుకుంటాం. మరి లెటర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి, మరి రిపీటెడ్ లెటర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఏంటి ఆ ఎక్స్ట్రా కేర్? ఈ ఒక్క పాయింట్ మీరు మైండ్లో ఉంచుకోవాలి. when the given word contains repeated letters. సో వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? సో ఇక్కడ మనకి సో ఫస్ట్ ఇక్కడ ఈ ఉంది కాబట్టి, సో ఈ నుంచి ఈకి రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. సో ఇంతకుముందు ఏం చేసామంటే మనం, అంటే ఇప్పుడు ఫ్యాక్టోరియల్ నోటేషన్స్ రాయాలి అంటే రిపీటెడ్ లెటర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి డివైడెడ్ బై ఫ్యాక్టోరియల్స్ వస్తాయి. అంటే మనకి ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు n లెటర్స్లో p లైక్ థింగ్స్ ఉన్నట్లయితే number of arrangements of n dissimilar things of n things of which p are alike అయినప్పుడు number of permutations n factorial by p factorial రాసుకుంటాం మనం. అదే ఒకవేళ p plus q things ఇచ్చారనుకోండి, p plus q things ఇచ్చేసి మనకి, so in how many ways p plus q things can be arranged in a row of which p are alike of one kind and q are alike of second kind అన్నట్లయితే అప్పుడు మనకి p plus q factorial divided by p factorial into q factorial రాసుకుంటాం. సో ఇన్ దట్ సిమిలర్ కేస్, సో ఇక్కడ కూడా మనం సో అవే ఫ్యాక్టోరియల్స్ రాయాలి. ఆ ఫ్యాక్టోరియల్స్ ఎలా రాయాలి అంటే గమనించండి ఒకసారి. ఇక్కడ ఈ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఈ లేదా ఇంక్లూడింగ్ ఈ తీసుకోండి. ఇప్పుడు ఈ నుంచి ఈకి రైట్ సైడ్ ఏ లెటర్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినాయి ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్ ఇక్కడ రాసుకోవాలి మనం. ఇప్పుడు ఈ నుంచి ఈకి రైట్ సైడ్ అంటే ఈ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే 2 ఈస్ వచ్చాయి. ఇంక వేరే ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వలేదు మనకి. ఇక్కడ నుంచి బిగిన్ చేసుకోవాలి, అంతేగాని ఇక్కడ మిగిలిన లెటర్స్ మనం తీసుకోకూడదు. ఇక్కడ నుంచి అంటే ఫ్రమ్ దిస్ ఈ హౌ మెనీ టైమ్స్ ఈ ఈజ్ రిపీటెడ్ అబ్జర్వ్ చేయండి. సో ఈ రిపీట్ అయితేనే ఆ నంబర్స్కి ఫ్యాక్టోరియల్స్ వస్తాయి. రిపీట్ కాని లెటర్స్కి ఫ్యాక్టోరియల్స్ ఏం రావు. సో 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ ఈ 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అలాగే ఏ, సో ఏ నుంచి రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఏ అనేది ఎన్ని టైమ్స్ అంటే రిపీట్ అయిందా? రిపీట్ కాలేదు. అలాగే మిగతా లెటర్స్ కూడా ఏవి రిపీట్ కాలేదు, అబ్జర్వ్ చేయండి. సో కాబట్టి ఇంకా వీటికి ఫ్యాక్టోరియల్స్ మనం వేయాల్సిన పని లేదు. ఎందుకు? ఇంకా ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఈ పాయింట్లో కూడా మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్. సో దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ m set ఈజ్ ఈక్వల్ టు సేమ్ ప్రొసీజర్. మళ్ళీ ఈ నంబర్స్ని 2 into 0 into 3 into 0 into 0 into 0. సో అప్పుడు 2 into 5 factorial by 2 factorial plus 0 into 4 factorial plus 2 into 3 factorial plus 0 into 2 factorial 0, 0 into 1 factorial 0 plus 0 into 0 factorial 0 plus 1. అది మర్చిపోవద్దు, ప్లస్ 1 అది మైండ్లో ఉండాలి ఎప్పుడూ కూడా. రైట్, సింప్లిఫై చేయండి. 2 factorial is nothing but 2 gets cancelled.
So 5 factorial is 120 plus 0. This is 2 into 3 factors nothing but 6. 6 into 2 12 plus last 1. So finally this is 133. So this is the rank of the word M set. Okay students, note it down. Right, now coming to next word small. So the 2020 లో JEE మెయిన్స్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లం ర్యాంక్ ఆఫ్ ఏ వర్డ్ స్మాల్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు మనకి JEE మెయిన్స్ లో. సో స్మాల్ సేమ్ ప్రొసీజర్, మనం ప్రొసీజర్ మార్చే పనే లేదు. సో ఫస్ట్ ఎస్ ఎం ఏ ఎల్ ఎల్. Now give the numbers to the letters in alphabetical order. A 1 అవుతుంది, B C D E F G H I J K L. So that is 2 and this is also 2. M 3 అవుతుంది. So last one వచ్చేటప్పటికి 4. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్. S కి రైట్ సైడ్ లెస్ దాన్ 4 నంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా లెస్ దాన్ 4 నంబర్సే కాబట్టి 4 నంబర్స్ ఉన్నాయి. 1 2 3 4. నెక్స్ట్ వన్ M కి రైట్ సైడ్ అంటే 3 కి రైట్ సైడ్ లెస్ దాన్ 3 నంబర్స్ 1 2 3 ఉన్నాయి. సో 1 కి రైట్ సైడ్ లెస్ దాన్ 1 నంబర్స్ 0. 2 కి రైట్ సైడ్ లెస్ దాన్ 2 నంబర్స్ 0. ఇక్కడ కూడా 0. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్. దిస్ ఇస్ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్. రైట్, నెక్స్ట్ ఏం చేసాం మనం చూడండి ఇక్కడ. సో ఎస్ అంటే ఇంక్లూడింగ్ ఎస్. ఈ ఎస్ కి రైట్ సైడ్ ఏమైనా ఎస్లు కానీ వేరే ఏ లెటర్స్ అయినా ఎన్నిసార్లు రిపీట్ అని అబ్జర్వ్ చేయండి. ఎస్ ఎలాగో రిపీట్ అవ్వలేదు, బట్ ఇక్కడ ఎల్లు 2 టైమ్స్ రిపీట్ అయినాయి కాబట్టి సో ఇక్కడ బై 2 ఫ్యాక్టోరియల్. అలాగే ఎం నుంచి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఎం ఆర్ ఇంక్లూడింగ్ ఎం. సో హౌ మెనీ లెటర్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ హౌ మెనీ వేస్ ఆర్ హౌ మెనీ టైమ్స్. సో ఎంఏఎల్ఎల్ ఎల్ఎల్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏ నుంచి అక్కడ మిగిలిన లెటర్స్ అన్నిటిలో ఏ లెటర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అబ్జర్వ్ చేయండి. ఎల్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఎల్ నుంచి మళ్ళీ ఇక్కడ ఎల్ 2 ఎల్స్ రిపీట్ అయినాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎల్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ రిపీటేషన్ బై 1 రాయక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్యాక్టోరియల్స్ రాసుకోవటమే మనకి ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ 2 లెటర్స్ రిపీట్ అయినటువంటి వర్డ్ కూడా నెక్స్ట్ చేద్దాం మనం. సో ప్రెజెంట్ దీని క్యాలిక్యులేషన్ చూడండి. అగైన్ మల్టిప్లికేషన్. సో therefore rank is equal to 4 into 4 factorial, that is 24 by 2 plus 3 into this is 3 factorial 6 by 2 into 0 plus 0 plus 0 plus లాస్ట్ ది 1. ఎప్పుడు కూడా ఆ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత 1 యాడ్ చేసుకోవాలి మనం. సింప్లిఫికేషన్ చూడండి. 2 2s క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 3s క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఈస్ 2 into 24 48 plus 3 into 3 9 plus 1. So finally this is 58. So therefore rank of the word small is 58. Take it down. Okay students, next coming to the next word success. So the similar procedure you can proceed. So first write the letters of the word success in that order with some gap. So that is S U C C E S S. Success. So now give the numbers in alphabetical order.
So first of all, A, B, C. C is the first one, 1, 1. D, E, that is a number 2. F, Z, H, I, J, K, L, M, N, O, P, Q, R, S. S third one. సో 3 ఎస్ఎస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రతిదానికి థర్డ్ 3నే ఇవ్వాలి నంబరు. ఇక లాస్ట్ వన్ వచ్చేటప్పటికి 4. సో ప్రొసీజర్ ఎటువంటి మార్పు లేదు, అబ్జర్వ్ చేయండి, ప్రాక్టీస్ కోసమే, మీకు బాగా అర్థం కావాలనే మనకి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ సీలు 2 టైమ్స్ రిపీట్ అయినాయి, ఎస్లు 2 టైమ్స్ 3 టైమ్స్ రిపీట్ అయినాయి. సో ఏ లెటర్ అయినా సరే ఇలా షార్ట్ కట్ మెథడ్ ద్వారా మీరు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు. రైట్, ఫస్ట్ వన్ ప్రొసీజర్. సో 3కి రైట్ సైడ్ లెస్ దాన్ 3 నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. ఈ 3 నంబర్స్ కూడా లెస్ దాన్ 3నే కాబట్టి దిస్ 3 అని రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ 4కి రైట్ సైడ్ లెస్ దాన్ 4 నంబర్స్ 1, 2, 3 ఇవన్నీ కూడా లెస్ దాన్ 4 కాబట్టి 5 నంబర్స్ ఉన్నాయి అక్కడ, అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. అలాగే 1కి రైట్ సైడ్ ఏమీ ఉండవు, 0, 0. నెక్స్ట్ 2కి రైట్ సైడ్ లెస్ దాన్ 2 నంబర్స్ ఏమైనా ఉన్నాయా అంటే నో, 0, అగైన్ 0, 0. అలాగే నెక్స్ట్ ఫ్యాక్టోరియల్స్. దిస్ ఇస్ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ అండ్ దిస్ ఇస్ 6 ఫ్యాక్టోరియల్. చూడండి ఇక్కడ ఈ 5 నంబర్స్ ఎలాగో జీరోసే కాబట్టి ఇక డెనామినేటర్లో మనం ఫ్యాక్టోరియల్స్ వేయక్కర్లేదు. అఫ్ కోర్స్ మీకు ఎలా వేయాలో చెప్తాను, ఎందుకంటే వేరే ప్రాబ్లంలో ఇక్కడ నంబర్స్ వచ్చినాయి అనుకోండి మళ్ళీ ఫ్యాక్టోరియల్స్ వేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, ఫస్ట్ వన్ ఎస్ నుంచి, ఎస్కి రైట్ సైడ్ టోటల్గా ఏ లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో అబ్జర్వ్ చేయండి. ఎస్ నుంచి, ఫ్రమ్ ఎస్. సో ఎస్ ఇక్కడ 1, 2, 3 టైమ్స్ ఎస్ రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ సి 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అగైన్ యూ నుంచి రైట్ సైడ్ ఏ లెటర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి అంటే ఇంక్లూడింగ్ యూ. సో యూ ఒకటే ఉంది, ఎలాగో 2 సీలు ఉన్నాయి అలాగే 2 ఎస్లు ఉన్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అలాగే సి నుంచి రైట్ సైడ్, సి నుంచి అంటే అగైన్ మళ్ళీ 2 సీలు ఉన్నాయి అక్కడ 2 ఎస్లు ఉన్నాయి అంటే బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సి నుంచి రైట్ సైడ్ ఏ లెటర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అంటే ఓన్లీ ఎస్ఎస్ 2 టైమ్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఓన్లీ 1, 2 ఫ్యాక్టోరియల్ మాత్రమే వస్తుంది. సో ఈ నుంచి రైట్ సైడ్ అగైన్ 2 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే 2 ఎస్లు రిపీట్ అయినాయి కాబట్టి. నెక్స్ట్ ఎస్ నుంచి ఇక్కడ కూడా బై 2 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ బై 1 లెటరే కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ రాయక్కర్లేదు. సో దేర్ ఫోర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు, సో 3 ఇంటూ 6 factorial is 720 divided by, again this is 6 into 2 factorial is 2 plus 5 into 5 factorial is 120 divided by 2 into 2 plus అంటే ఇవన్నీ మల్టిప్లికేషన్ మళ్ళీ యాజ్ యూజువల్, అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ రాలేదు ఎట్లా వేస్తున్నారు సార్ అనుకోవద్దు మీరు. ప్లస్ ఇక మిగతా అన్నీ చూడండి రెండే వచ్చినాయి, ఇవన్నీ 0 ఇంటూ 0 ఇంటూ 0 ఇంటూ 0 అంటే అన్ని జీరోలు వస్తాయి కాబట్టి 0 మళ్ళీ లాస్ట్కి +1 +1. ఓకే, క్యాలిక్యులేట్ ఇట్. సో 3 2s క్యాన్సిల్ అవుతుంది, 3 2s క్యాన్సిల్. సో దిస్ ఈజ్ 4 180s క్యాన్సిల్ అవుతుంది, 180. 18 4s 72 కాబట్టి సో దట్ ఈస్ సారీ ఓకే 18 180 టైమ్స్ ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ ఇక్కడ 4 30s క్యాన్సిల్ అవుతుంది. సో 5 into 30 150 ప్లస్ లాస్ట్ వన్ ఈజ్ 1. సో దిస్ ఇస్ 180 plus 150 is 330 plus 1. So that is 331. So this is the rank of the word success. Okay students, ఇలా మీరు ఏ ప్రాబ్లం అయినా సరే ఇదే ఆర్డర్లో ఒకటే మెయిన్ ఇక్కడ. సో ఆ లెటర్ నుంచి రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, ఏ లెటర్ ఎనీ టైమ్స్ రిపీట్ అవుతుంది ఫ్రమ్ దట్ అంటే ఇంక్లూడింగ్ దట్ ప్లేస్ అబ్జర్వ్ చేయాలి మనం.
అలా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీకు అప్పుడు ఈజీగా ఫ్యాక్టర్స్ ఎటువంటి మిస్టేక్ లేకుండా ఆన్సర్స్ వచ్చేస్తాయి మీకు. ఓకే రైట్. సో ఇప్పుడు మరి ఈ కాన్సెప్ట్లోనే నేను ఒక 3 ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అఫ్ కోర్స్ దాని ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తాను, ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ప్రొసీజర్. ఓకే నోట్ డౌన్. Okay students, so take the homework, that is annexure, ANNEXURE, annexure. So rank is 525. Similarly parallel, 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 so the rank is 2623. Banana, the rank is 35. So okay students, I hope so you are enjoying the class. Okay, thank you.